గురువు, రవి మీ యొక్క లగ్నం నుంచి అంటే వృషభం నుంచి మూడో భావంలో కలవబోతున్నారు. కలుస్తూ మౌఢ్యం కూడా ఏర్పడుతుంది. సో మనకి జూలై మాసంలో ఏర్పడేటువంటి ఎండింగ్ ఆల్మోస్ట్ జూలై సెకండ్ హాఫ్ తర్వాత ఏర్పడేటువంటి మౌఢ్యమి మరియు రవి గురువుల యొక్క కలయిక. ఈ రవి గురువుల యొక్క కలయికతో పాటు మీకు సహజంగా వృషభం వారికి రాశిలో కుజుడున్నాడు. రెండవ స్థానంలో ఉండేటువంటి రవి జూన్ 16, 17, 16 తేదీకి బయలుదేరి మరి జూన్ 17 తేదీకి వెళ్ళి రవి గురువులు కలుస్తున్నారు. మరి చతుర్థ భావంలో కేతువు, పంచమంలో మనకి పంచమాధిపతి రెండవ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ లాభంలో శని, ఈ దశమ స్థానంలో రాహు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఎప్పుడైతే వృషభం వారికి వృషభం నుంచి మూడో భావంలో రవి గురువుల కలయిక కలగబోతుందో, మూడుకి వెళ్ళక ముందు రెండో స్థానంలో ఎప్పుడైతే రవి ఉంటాడో, ఈ 16 జూన్ నుంచి 16 జూలై వరకు ఉండే కాంబినేషన్ ఏమో మీరు ప్రాపర్టీస్ ఏదైనా తీసుకునే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే కుజుడు 12వ రాశిలో కూర్చున్నాడో, ఇది ఏదైనా ఒక ఆస్తి మీద, ఏదైనా ఒక వస్తువు మీద, వాహనం మీద కొనుగోలు చేయడం వల్ల వచ్చేప్పుడు ఒత్తిడిని ఇస్తాడు. జూన్ 16 నుంచి జూలై 16. జూలై 16 నుంచి ఎప్పుడైతే రవి గురువుల యొక్క కలయిక ఉందో, ఇది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని గవర్నమెంట్ సంబంధించిన వర్క్లు అవ్వడానికి, కొంత మీ మాటకి విలువ పెరగడం కూడా జరుగుతుంది. కానీ మౌఢ్యమి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని అగ్రిమెంట్స్ అనేవి అస్సలు చేయకండి. మూడో భావం అనేటువంటిది అగ్రిమెంట్ చేయడం, కమ్యూనికేట్ చేసి ఎవరికైనా మెయిల్ పంపిస్తున్నాము, మెసేజ్ చేస్తున్నాము, ఎవరితో ఏదైనా మాట్లాడుతున్నాము, ముఖ్యమైనటువంటి పని, ఇటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ లాభంలో శని మంచివాడే, దశమంలో ఉండేటువంటి రాహు కూడా విదేశీ ఉద్యోగ యోగాలను కూడా ఇక్కడ కలిగిస్తున్నాడు. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన, గణపతి యొక్క ఆరాధన, విష్ణు సహస్ర నామాల యొక్క శ్రవణము మరియు గోవులకి గ్రాసము తినిపించడము, గోధుమ రవ్వ తినిపించడం ద్వారా ధన విషయంలో చాలా బాగుంటుంది. ఈ మౌఢ్యమి సమయంలో అసలు ఎలాంటి పనులు చేయాలి, పనులు చేయకూడదు చాలా మంది అడుగుతున్నారు. వివాహాలు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, గృహ ఆనందాలు చెయ్యరు. ఇది మరి నార్త్ సైడ్ వాళ్ళకి వర్తించదు. అక్కడ మామయ్య పాటిస్తుంటాం, నార్త్ సైడ్ వాళ్ళు పట్టించుకోరు. కాకపోతే దాని ప్రభావం ఉంటుంది. ఎంతైనా కూడా మనకి వజ్రమూర్తి ముహూర్తము, యమగండాలు ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో వర్తిస్తే, కొన్ని ప్రాంతాల్లో వర్తించరా. అలాగే మరి ఇది అలా అవుతుందా అంటారు చాలా మంది, కానీ ఇది అలా ఉండదు. యూనివర్సల్ గా ఇది దాని ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు కూడా పాటించాలి. వాళ్ళు పాటించట్లేదు కానీ పాటించాలి అక్కడ నివసించే వాళ్ళు. ఎందుకంటే మనం చూడండి, ఇప్పుడు రాక్ ఉంది, ఇక్కడ పాటిస్తున్నారు చాలా మంది. మీరు కనుక తమిళనాడులో గనక నివాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా రాక్ కాలాన్ని పాటించాలి. ఇక్కడ ఉన్నప్పుడు వజ్రము, దుర్ముహూర్తము, అదేవిధంగా యమగండం పాటించాలి. కానీ ఈ మౌఢ్యమికి సంబంధించిన ప్రపంచం మొత్తం పాటించాలి. అయితే చాలా మంది ఈ మౌఢ్యమికి కొన్ని తెలియని కొన్ని ఎలా అంటే రెగ్యులర్ గా చేసేవి కూడా అవుతూ ఉంటారు. అంటే అలాగా ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, మౌఢ్యంతో సంబంధం లేదు, అది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మీ నిత్య జీవితంలో మీకు డబ్బులు రావాలంటే కాబట్టి మౌఢ్యంతో సంబంధం లేదు. అలాగే రెంటిల్లు మారుతున్నారు, పెద్దగా సంబంధమైన పద్ధతి, కాకపోతే మౌఢ్యంలో అవాయిడ్ చేస్తే మంచిది. అంతేగాని పెద్ద తనలో ఏదో వస్తుందని మాత్రం అనుకోకండి. అదేవిధంగా ఇంకొంతమంది కొన్ని మరమ్మతులు చేయించుకుంటూ ఉంటారు ఇంట్లో. ఏమైనా వాస్తు దోషం ఉంది, మౌఢ్యంలో చేయించుకోవచ్చు, ఏమి సంబంధం లేదు. నువ్వు సెట్ చేసుకునే దానికి చేసుకోవచ్చు. ఎలా అయితే ఔషధ సేవన విషయంలో ఫలానా నక్షత్రాలు మంచిదని చెప్తాడు, కానీ నీకు అత్యవసరం ఉన్నప్పుడు వ్యక్తి తత్వం గురి చేశాడు, బ్లడ్ వచ్చేస్తా, అమ్మ ఇప్పుడు మౌఢ్యం ఉందండి, ఈ రోజు ముహూర్తం ఉంది,
వర్జ్యం ఉంది, లేకపోతే యమగండం ఉంది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళకూడదు అంటే ఎలా? యాక్సిడెంట్ అయింది, వెంటనే తీసుకెళ్ళి వాడు అతన్ని రిపేర్ చేయించాలి. అత్యవసర వస్తువుల్లో ధర్మం ఎలా అంటే మీకు ఆపద్ధర్మాలు ఒకటి ఉంటాయి. అలాంటి సందర్భంలో ఈ మౌఢ్యం సంబంధం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఇందాక ఒక్కొక్క రాశి వాళ్ళకి మీకు చెప్తూ వచ్చా ఈ మౌఢ్యమే సంబంధించిన విషయం. మేషం వారికి ఈ ప్రాపర్టీ విషయంలో, వృషభం వారికి అగ్రిమెంట్స్ అని, మిథునం వారికి దాని విషయంలో, కర్కాటకం వారికి అప్పుల విషయంలోని, లేకపోతే బాధ్యత నష్టంలోని, సింహం వారికి ఇన్వెస్ట్మెంట్స్ అని, కన్య వారికి బిజినెస్ రిలేటెడ్, తుల వారికి జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా వృచ్చికం వారికి దూర ప్రాంతాలు ప్రయాణ సంస్కారాలు, ధనస్సు వారికి షేర్ మార్కెట్ అండ్ ఇన్సూరెన్సెస్, మకరం వారికేమో వివాహ సంబంధించిన, మరియు ఈ కుంభం వారికేమో మన ఏదైతే ఇందాక చెప్పుకున్నామో ఈ అప్పులు ఇవ్వడం తీసుకోవడం, జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా శత్రుత్వాల విషయంలో మీనం వారికి సంతాన సంబంధించిన. ఎందుకు అంటే వాళ్ళ లగ్నం నుంచి ఆ భాగం ఆ స్థానం అన్ని విషయాలు కాదు, పర్టికులర్ గా వాళ్ళ పర్సనల్ చార్ట్ లో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యూనివర్సల్ గా జరిగే కొన్ని శుభకార్యాలకు ఎందుకు శుభకార్యాలు చేయరా సమయంలో అంటే భూమి యొక్క దృష్టి, శుక్రుడి యొక్క దృష్టి, రవి యొక్క కిరణాల చేత, రవికి అతి సమీపంలో వెళ్ళడం వల్ల వాటి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. వాటి ప్రభావం ఎప్పుడైతే గురువు ప్రభావం తగ్గిపోయిందో అక్కడ జరిగేటువంటివి ఏంటి, యూనివర్సల్ గా జరిగేవేంటి, బంగారం యొక్క ధర సంబంధించిన విషయంలో బాగా డౌన్ ఫాల్ సరే, ఇంకా చిత్రంగా ఫ్లక్చువేట్ అవ్వడం ధరల విషయంలో జరుగుతుంటుంది అనమాట ఆ టైంలో పర్టికులర్. అలానే మీరు చాలా మంది ఏంటంటే, నేను చాలా సార్లు చెప్పాను, 1 year నుంచి చెప్తున్నాను, బాగా పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది, పెరుగుతుంది, 50 సార్లు జరుగుతుంది. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ జన్మజాతకాలలో రవి గురువులు పాడైపోయి తెలియక వంద బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దానివల్ల తెలియకుండా హైలో ఉన్నప్పుడు తగ్గినప్పుడు అమ్మడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బంగారం విషయంలో కూడా ఈ మౌఢ్యము ఫ్లక్చువేషన్స్ ఇస్తుంది. రవి గురువుని కంపస్ చేయడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇది జల సంబంధించిన విషయాలు, సునామీలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఈ ఆరోగ్య సంబంధించిన విషయంలో కూడా దీని యొక్క ప్రభావం పెరగనుంది ఈ కంపస్ వల్ల. కాబట్టి అందరూ కూడా కాచి చల్లార్చి నీటిని తాగండి, మరియు కాస్త నీటి ప్రాంతాలు దగ్గరగా ఉండండి. అదేవిధంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక జీవాత్మ సంయోగం వంటి ఉంటుంది. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్యూషన్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చెప్పాలంటే, ఒక డిగ్నిఫైడ్ నేచర్ లో కూడా వెళ్తుంటారు. కాకపోతే ఏంటంటే మనకి యోగము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. మన జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ 2 గ్రహాల కలయిక, లేదా ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు యోగము, ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు యోగము, గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఇంకొక యోగం, 2-3 గ్రహాలు కలిస్తే మరొక యోగం. ఇలా యోగము ఏర్పడి గోచారంలో ఇచ్చే రిజల్ట్స్ చాలా బలంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. యోగం ఏర్పడకుండా ఇచ్చేటువంటి రిజల్ట్స్ లేదు, 2 గ్రహాలు కలిసినప్పుడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీకు జన్మజాతకం తెలియదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ లేదు, అలాంటప్పుడు కూడా ఏం టెన్షన్ పడకుండా సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలు, వీలైతే లలితా సహస్రనామాలు సూర్య భగవాన్ని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవానే నమః చేయడానికి